హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో నేను లాస్ట్ టైం ట్రిప్కి వెళ్ళాను కదా, అప్పుడు తీసిన వీడియో అనమాట ఇది. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఇక్కడ ఏటీఎం లాగా కనిపిస్తుంది కదా, అక్కడ కూడా మనం బోర్డింగ్ పాస్ అండ్ చెక్ ఇన్ బ్యాగ్ స్టిక్కర్స్ తీసుకోవచ్చు. మన టికెట్ పైన డీటెయిల్స్ ఎంట్రీ చేస్తే కాపీస్ వస్తాయన్నమాట. ఇక్కడ స్క్రీన్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడ మనం వెళ్ళాల్సిన ఎయిర్లైన్ నేమ్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి నిల్చోవాలి. సో నేను వెళ్ళాల్సిన ఎయిర్లైన్ నేమ్ వచ్చేసి ఎయిర్ ఆసియా. సో టైం పడుతుంది, హాఫ్ అన్ అవర్, వెళ్ళి కూర్చోండి అని చెప్పారు. సో నేను కూర్చొని వీడియో తీసుకుంటున్నాను అనమాట. సో వాళ్ళు వచ్చిన తర్వాత లైన్లో నిల్చున్నాను. సో నాకు ఇక్కడ ఒక 15-20 మినిట్స్ పట్టింది. సో ఇక్కడ నన్ను ఏం అడిగారు, మన దగ్గర ఏం డాక్యుమెంట్స్ ఉండాలి అనేది నేను తర్వాత చెప్తాను. ఆ తర్వాత ఇమిగ్రేషన్ అనమాట. సో ఇక్కడ అక్కడ పక్కనే మనకి కనిపిస్తుంది, బోర్డింగ్ పాస్ తీసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చేయాలన్నమాట. సో ఇక్కడ పెద్ద లైనే ఉండింది. ఇక్కడ నాకు హాఫ్ అన్ అవర్ టైం పట్టిందనమాట. సో ముందైతే ఎవరు లేరు, కానీ ఒక 2 మినిట్స్లోనే చాలామంది వచ్చేసారు. ఇక్కడ బ్యాగ్ చెకింగ్ అనమాట, హ్యాండ్ బ్యాగ్ అండ్ నాకైతే క్యాబిన్ బ్యాగ్ మాత్రమే ఉంది. చెకింగ్ అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళిపోయాను. ఇక్కడ స్క్రీన్ పైన మనం ఎటు వెళ్ళాలి అనేది ఇక్కడ మెన్షన్ చేసి ఉంటుంది అనమాట. ఏ గేట్ వైపు వెళ్ళాలి అనేది ఉంటుంది, అండ్ టికెట్ పైన కూడా ఉంటుంది. సో నేను మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను అనమాట. నాకు టైం వచ్చేసి 1కి కాదు 12కి. సో ఇంకా టైం ఉంది, నాకు 2 అవర్స్ టైం ఉందన్నమాట. సో నేనైతే వెళ్తున్నాను. సో ఆ స్క్రీన్కి నేను రైట్ సైడ్ వెళ్ళాలన్నమాట. సో అంటే వచ్చేస్తున్నాను. సో ఇక్కడ ఎవ్రీథింగ్ ఉంటాయన్నమాట, మనం షాపింగ్ కూడా చేయొచ్చు. A to Z దొరుకుతాయి అన్నమాట. సో చాలా నీట్గా ఉంది. బయట నుంచి చూస్తే ఎయిర్పోర్ట్ చాలా చిన్నగా ఉంది, కానీ లోపల చాలా షాపింగ్వి ఉన్నాయన్నమాట. సో నేను వెళ్తున్నాను, నాకు ఫుల్గా ఆకలేసింది అండ్ అలాగే కాళ్ళు కూడా నొప్పులేస్తున్నాయి అనమాట. ఎవరైనా డ్రాప్ చేస్తే బాగుండు అనిపించింది. ఎయిర్పోర్ట్లో కూడా క్యాబ్స్, ఊబర్ అలా ఉంటే బాగుండు అనిపించింది అనమాట. సో నేను అనుకున్నానో లేదో నా ముందు వచ్చి ఒక వెహికల్ ఆగిందనమాట. నేను వెళ్ళాల్సిన గేట్ వైపే వెళ్తుంది. సో అదైతే వెక్కేసాను, లక్కీగా వచ్చి ఆగింది నా ముందే. సో నేను డ్రైవర్ పక్కనే కూర్చున్నాను. నాతో పాటు ఒక ముస్లిం ఫ్యామిలీ ఉందన్నమాట, 2 కిడ్స్, ఒక పెద్ద ఆమె ఉంది. వాళ్ళు కూడా అటువైపే వెళ్ళాలి. సో ఈ వెహికల్ అనమాట నేను ఎక్కింది. సో ఛార్జ్ అయితే ఏం చేయట్లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. సో నన్ను అక్కడ ఏం క్వశ్చన్స్ అడిగారు అంటే, ఏం డాక్యుమెంట్స్ ఉండాలో ఏం క్వశ్చన్స్ అడిగారో నేను ఇప్పుడు చెప్తాను. నేను ఎక్కడికి వెళ్తున్నాను చెప్పలేదు కదా, నేను మలేషియా వెళ్తున్నాను అనమాట ట్రిప్కి. సో మన దగ్గర ఏం డాక్యుమెంట్స్ ఉండాలి అంటే, ఫస్ట్ పాస్పోర్ట్ ఉండాలి, అలాగే రిటర్న్ ఫ్లైట్ టికెట్ ఉండాలి. అక్కడ మనం హోటల్ బుక్ చేసుకుంటాం కదా, అది కూడా ఒక కాపీ ఉండాలి, అండ్ వీసా కాపీ కూడా ఉండాలి. ఫ్రీనే, బట్ మనం అప్లై చేసుకోవాలన్నమాట. ఫ్రీ ఆఫ్ కాస్ట్ వీసానే, 30 days వ్యాలిడిటీ అనమాట. అది కూడా ఒక కాపీ ఉండాలి. అండ్ నన్ను ఏం క్వశ్చన్స్ అడిగారంటే, ఎందుకు వెళ్తున్నారు, దేనికి వెళ్తున్నారు అని అడిగారు. సో నేను చూడ్డానికి వెళ్తున్నాను కాబట్టి అదే చెప్పాను. మేము ఫ్రెండ్స్ వెళ్తున్నాము, కానీ హైదరాబాద్ నుంచి మాత్రం నేను ఒకదానే వెళ్తున్నాను. సో చెన్నై నుంచి నా ఫ్రెండ్స్ వస్తున్నారు అనమాట. సో వాళ్ళకి ఫ్లైట్ చెన్నై నుంచి ఉంది, నాకు హైదరాబాద్ నుంచి ఉంది. నేను కావాలని హైదరాబాద్ నుంచి బుక్ చేసుకున్నాను అనమాట. సో అదే అడిగారు. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎక్కడి నుంచి వాళ్ళ ఏరియాని అడిగారు. సో నేను వాళ్ళు అక్కడి నుంచి చెన్నై నుంచి వస్తున్నారు అని చెప్పాను. అదే అన్నారు. అండ్ మీరు ఎంత స్పెండ్ చేస్తున్నారు మనీ అని అడిగారు. అది కూడా చెప్పాను. సో అక్కడ కరెన్సీ ఉందా అని అడిగారు. సో ఉంది అని చెప్పాను. ఇంకోటి ఏంటి అంటే, ఇది షాకే అని, నేను కరెన్సీ కూడా చూపించమని అడిగారు. సో చూపించాను, ఓకే అని చెప్పారు. సో ఇమిగ్రేషన్కి వెళ్ళండి అని చెప్పారు. సేమ్ ఇమిగ్రేషన్లో కూడా అదే సేమ్ క్వశ్చన్స్ అడిగారు, కానీ కరెన్సీ చూపించమని అయితే అడగలేదు. కానీ అన్ని డాక్యుమెంట్స్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి, జిరాక్స్ కాపీస్ ఉన్నాయి కాబట్టి చూసినా కూడా అడుగుతారు, మనం ఆన్సర్ చేయాలి. నాకేమీ అంతగా భయం అనిపించలేదు, కానీ కరెన్సీ చూపించమన్నప్పుడు ఇంకా ఉండాలి అని అడుగుతారేమో అనుకున్నాను, కానీ ఏమనలేదు. సో ఇంకా మీ దగ్గర ఇంకా ఎంత ఉంది అని కూడా అడిగారు. అది కూడా చెప్పాను అనమాట, అకౌంట్లో ఉంది అని చెప్పాను అనమాట. కరెన్సీ నా దగ్గర అప్పుడు 10,000 ఉంది, అంటే మలేషియా కరెన్సీ. సో నేను ఏ గేట్కి వెళ్ళాలో అక్కడ ఆ గేట్ దగ్గర దిగాను. సో నాకైతే బాగా ఆకలేస్తుంది. అక్కడ మెక్డొనాల్డ్ ఉందన్నమాట, అక్కడికి వెళ్ళి తినేసాను. సో బర్గర్ ఆర్డర్ చేసుకున్నాను, అలాగే ఫ్రైస్ అండ్ వాటర్ కూడా ఆర్డర్ చేసుకున్నాను అనమాట. సో తినేసి సో వెళ్ళిపోయాను అనమాట. నేను 27B అనమాట నా గేట్ వచ్చేసి.
సో ఇప్పుడు లోపలికి పంపించేస్తున్నారు. సో నేను చాలాసేపు బయట కూర్చున్నాను, అసలు నిద్రే రాలేదు. చాలామంది పడుకున్నారులే కానీ నాకైతే నిద్ర రాలేదు. సో లోపలికి అయితే వెళ్ళిపోతున్నాను అనమాట. సో అందరూ వెళ్తున్నారు, నేను కూడా వెళ్తున్నాను. సో చుట్టుపక్కల అది మీకు ఏరోప్లేన్లు చూపించాలని వీడియోస్ తీస్తున్నాను, కానీ అవి కనిపించట్లేదు అనమాట. నాకు మీకు కనిపిస్తున్నాయో లేదో, నాకు లైట్గా కనిపిస్తున్నాయి. చీకటిగా ఉందన్నమాట, నైట్ టైం కదా, 12 అయింది ఆ టైంలో. సో ఇక్కడ ఈ ఏరోప్లేన్ నేను ఎక్కాల్సిందే అనమాట. పైలట్ అయితే ఎంత క్యూట్ ఉన్నాడు, ఎంత హ్యాండ్సమ్ ఉన్నాడో. సో అందరూ అయితే లోపల పడుకొని ఉండిపోయారు, నేను కూడా వెళ్ళిపోయాను. మాది సీట్ విండో సైడ్ కాదు, పక్కన అనమాట. సో అందుకే నేను వీడియోస్ తీయలేదు. బట్ నైట్ టైం కదా, ఏం కనిపించదు. సో నేను మలేషియాలో అడుగు పెట్టాను అనమాట. సో ఎర్లీ మార్నింగ్ 6 అయింది. సో ఇక్కడ కూడా అన్నీ మెన్షన్ చేసి ఉంటాయి, అసలు భయపడాల్సిన అవసరం లేదు అండ్ ఎవరిని అడగాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ అన్నీ మెన్షన్ చేసి ఉంటాయి. నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను, ఎలా వెళ్తానా అని అనుకున్నాను, కానీ నాకు ఎక్కడ భయం అనిపించలేదు. ఎందుకంటే అన్ని ప్లేస్లలో అన్నీ మెన్షన్ చేసి ఉన్నాయి, ఎటు వెళ్ళాలి ఏంటి అనేది అన్నీ ఉన్నాయి. సో అలాగే నేను అవి చూసుకుంటానే వెళ్ళాను అంతే. సో ఏం భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఒక్కదాన్నే నేను కావాలనే వెళ్తున్నాను అనమాట. అన్నీ మనకి తెలుస్తాయి కదా అనేసి, ఒక గ్రూప్గా వెళ్ళామంటే అన్నీ తెలుస్తాయి మనకి. అంటే వాళ్ళు చెప్తున్నారు కదా, అన్నీ మనం ఎందుకు చెప్పాలి అన్నట్టుగా ఉంటుంది. సో అందుకే నేను కావాలనే ఒక్కదాన్ని వెళ్తున్నాను అనమాట. ఇది కూడా చూడ్డానికి పైనుంచి చిన్నగా అనిపించింది కానీ చాలా పెద్దదే. ఇక్కడ కూడా మనం షాపింగ్ చేయొచ్చు, అన్నీ ఉన్నాయి. ఎర్లీ మార్నింగ్ కాబట్టి కొన్ని ఓపెన్ చేయలేదు, అవి మీకు ముందుగా అనిపిస్తాయి. నేను ఇక్కడ చెప్పేస్తున్నాను. సో నేను చూస్తున్నాను అనమాట ఎటు వెళ్ళాలి అది ఇది అనేసి. ఇక్కడ కూడా కొన్ని ఫ్లైట్స్ ఆగున్నాయి. ఒకటేదో ఆగి మేము దిగింది అనమాట. అక్కడ ఉంది, కనిపిస్తుంది మీకు ఎయిర్ ఆసియా అని ఇక్కడ రాసి ఉంది. సో ఇక్కడ కొన్ని వెహికల్స్ ఆగున్నాయి అనమాట. ఫ్లైట్స్ ఏం కనిపించట్లేదు నాకు ఇక్కడ, లేవు. ఉన్నాయి అక్కడ కనిపిస్తున్నాయి మీకు, ఉన్నాయి అక్కడ. సో ఇక్కడ మేము వెళ్తున్నాం. మళ్ళీ ఇక్కడ కూడా ఇమిగ్రేషన్ ఉంటుందన్నమాట. సో అందరూ ఇమిగ్రేషన్కి వెళ్తున్నారు. నేను కూడా మళ్ళీ అన్నీ ఉండాలి, మళ్ళీ సేమ్ అక్కడైతే ఏమైతే డాక్యుమెంట్స్ చూపించామో ఇక్కడ కూడా అవే చూపించాలి. ఇమిగ్రేషన్ ఇక్కడ కూడా చాలా పెద్ద లైన్ ఉంది, హాఫ్ అన్ అవర్లో అయిపోయింది. సేమ్ అక్కడ ఏం క్వశ్చన్స్ అయితే అడిగారో ఇక్కడ కూడా సేమ్ అవే క్వశ్చన్స్ అడిగారు అనమాట. సో ఇక్కడ మనం షాపింగ్ చేయొచ్చు. చాలామంది సిమ్స్ తీసుకున్నారు, నేనైతే సిమ్ తీసుకోలేదు. ఎలాగో నా ఫ్రెండ్స్ తీసుకున్నారు కాబట్టి నేను వాళ్ళదే వాడేసాను అనమాట. సో ఇక్కడ షాపింగ్ చేయొచ్చు, అన్నీ ఉన్నాయి. ఇండియాలో ఉన్న బ్రాండ్స్ కూడా ఉన్నాయి, H&W. ఇది ఎర్లీ మార్నింగ్ కాబట్టి కొన్ని ఓపెన్ చేయలేదన్నమాట, కొన్ని ఓపెన్లో ఉన్నాయి. సో నా ఫ్రెండ్స్ క్యాబ్ బుక్ చేశారు. సో నేను మన టికెట్ వాళ్ళకి పంపించాను అనమాట వాట్సాప్లో. సో మనం ఎటు వెళ్తున్నాం అనేది కూడా వాళ్ళకి తెలుస్తుంది, ఆ టికెట్ మీద ఉంటుంది. ఏ గేట్ వైపు వెళ్తున్నాం అనేది ఉంటుందన్నమాట, గేట్ నెంబర్ ఉంటుంది కదా, అవి చెప్తే వాళ్ళు అక్కడికి క్యాబ్ బుక్ చేశారు. సో నేను అక్కడికి వెళ్తున్నాను. ఈ టెడ్డీ బేర్ బాగుంది కదా అని తీసుకున్నాను అనమాట. ఇదేదో షాప్ అనమాట, హోమ్ వరల్డ్ అంటే ఏమున్నాయి లోపల నేను కరెక్ట్గా చూడలేదు. ఇక్కడ ఏంటిదో మరి ఏంటో, ఇవి ఫోన్కి ఉంటాయి కదా పౌచ్లు, అవన్నీ అనమాట. సో కాఫీ జోన్స్ అన్నీ ఉన్నాయి. అసలు ఒకటి ఉంది ఒకటి లేదని కాదు, అన్నీ ఉన్నాయి A to Z. అసలు ఏమన్నా మనం మిస్ అయినా కూడా ఇక్కడ అన్నీ కొనుక్కోవచ్చు, అన్నీ ఉన్నాయి. డ్రెస్సెస్, ఫోన్స్ అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ మెన్షన్ చేసి ఉన్నాయి అనమాట. మనము అంటే క్యాబ్స్ అండ్ మెట్రో కూడా దగ్గరంట, ఇక్కడ మెట్రో కూడా వెళ్ళొచ్చు. నేను వెళ్ళాల్సింది కొల్లాలంపూర్. సో క్యాబ్ అయితే వచ్చేసింది, క్యాబ్ ఎక్కేసాను. సో అంతా నార్మల్గానే ఉంది, కొంచెం ఇండియాలాగే అనిపించింది, కానీ బిల్డింగ్స్ మాత్రం చాలా పెద్దగా ఉన్నాయి. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా వెళ్ళాను అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో నేను తర్వాత మళ్ళీ ఇంకో వీడియో పోస్ట్ చేస్తాను, మేము ఎక్కడికి వెళ్ళాము, ఏం చూసాము, ఏం ఫుడ్ తిన్నాము అనేది కూడా నేను చూపిస్తాను. వీడియో చేస్తాను. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. మీకు నాకు తెలియంది ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.